నమస్కారం. రోజు మాదిరిగానే ఈరోజు కూడా వారధి వారాహి విశాఖ జిల్లా ఎడిషన్‌లపై విశ్లేషణ కార్యక్రమం. 2024 మే 28వ తేదీ మంగళవారం నాటి దినపత్రికల్లో వచ్చిన వార్తా విశ్లేషణలు ఒకసారి మీకోసం. ముందుగా ఇక సూర్య దినపత్రికలో వచ్చిన వార్తలు ఒక్కసారి మనం చూద్దాం. ఆ తాతకు 20 ఏళ్లు, 5 లక్షలు జరిమానా. మనవరాలి హత్య యత్నం కేసులో నేరం రుజువు. తీర్పు వెలువరించిన విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. నిన్న విశాఖపట్నం కోర్టులో ఒక కేసు హీరింగ్కి వస్తే దాని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో ఒక తాతకు 20 ఏళ్ల జైలు, 5 లక్షల జరిమానా ఇచ్చారు. ఒక మనవరాలపై అత్యాచారం చేసిన ఘటనలో ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి ఏం రాశారా అన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైసీపీలో కలవరం, కూటమికి మొగ్గు చూపుతున్న అధిక సర్వే సంస్థలు. అంటే వైసీపీలో కలవరం వచ్చింది, అన్ని సర్వేలు కూడా కూటమి వైపే మొగ్గు చూపడంతో ఒక రకమైనటువంటి వైసీపీ టెన్షన్ పడుతుంది అన్న సారాంశాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. అధికార పార్టీ అభ్యర్థుల్లో అయోమయం, ఒకవేళ ప్రభుత్వం రాకపోయినా తాము గెలిస్తే ఏదో ఒకటి నిలదొక్కుంచుకున్న ఆశ, తాము ఓడిపోయినా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చాలనుకుంటున్న మరికొందరు, తాము ఓటమి పాలై ప్రభుత్వం రాకపోతే భవిష్యత్తులో కష్టాలు తప్పవంటున్న వైసీపీకి పోటీ చేసినటువంటి అభ్యర్థులు అంటూ ఒక ఆర్టికల్ని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ అభ్యర్థులు, నాయకుల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది. సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా వస్తుండటంతో గెలుపుపై ఒక్కొక్కరిలో ఒక్కొక్క ధీమా సడలుతోంది. ఒకవేళ తమ పార్టీ అధికారంలోనికి రాకపోయినా కనీసం తాము గెలిచినా పర్వాలేదని, అలా కాకుండా తాము ఓటమి పాలైన పార్టీ అధికారంలోకి వచ్చినా ఇబ్బందులు ఉండదని, ఈ రెండూ కాకుండా పార్టీ అధికారంలోకి రాకుండా తాము కూడా ఓడిపోతే భవిష్యత్ ఏమిటి అన్నది ఆందోళన చెందుతున్నారు అన్నది ఈ ఆర్టికల్ తాలూకా ముఖ్య సారాంశం. ఇంజనీరింగ్ సీట్లు పెంపు, ఏఐసిటిలో గ్రీన్ సిగ్నల్, డిమాండ్ ఉన్న కోర్సుల్లో భారీగా పెరగనున్న ప్రవేశాలు అంటూ ఒక వార్తని ప్రముఖంగా ప్రచురించారు. పేరొందిన కళాశాలలకు ప్రయోజనం, ఇతర కోర్సుల్లో మరింత తగ్గే ప్రమాదం, భవిష్యత్తులో ఆ రంగ నిపుణుల కొరత, అదేవిధంగా ఓ మాదిరి కాలేజీ ప్రవేశాల్లో ప్రభావం అంటూ వార్తను వీరు ప్రముఖంగా ప్రచురించారు. ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ల భర్తీపై భారత సాంకేతిక విద్యా మండలి పరిమితి ఎత్తివేసింది. డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచేందుకు అవకాశం కల్పించింది. సాధారణంగా కంప్యూటర్ సైన్స్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా ఆంధ్రజ్యోతి వారు రాశారు. ఇంజనీరింగ్ సీట్లు పెంపు అనే అంశం పైన ఒక వార్తను వీళ్ళు రాశారు. ఏయులో మొక్కలు ఏమయ్యాయి అంటూ మరో విశ్లేషణాత్మకమైనటువంటి వార్తను వీరు ప్రచురించారు. మైదానం కోసం ఇష్టారాజ్యంగా వృక్షాలు నరికివేత, విమర్శలు వెల్లువెత్తడంతో మొక్కలు నాటిన అధికారులు, సంరక్షణ గాలికి వదిలేయడంతో ఎండిపోయిన వైనం, ఇంజనీరింగ్ కళాశాల ఉమెన్స్ హాస్టల్లో పక్కనే యథేచ్ఛగా బండరాళ్ళు, ఇంకుడు గుంతలు పూర్తి చేస్తున్నారంటూ విమర్శలు, అయినా మారని యూనివర్సిటీ పాలక వర్గ వాళ్ళ తీరు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. ఏయులో మొక్కలు ఏమయ్యాయి అంటూ. ఏయును సొంత జాగీరుగా చేసుకుంటూ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా వారి వైఖరి మారడం లేదు. వర్సిటీలో భారీ వృక్షాలను నరికేసి చెట్లను నాశనం చేసి మైదానాన్ని రూపొందించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో మొక్కుబడిగా మొక్కలు నాటారు. కానీ నిర్వహణ గాలి కొదిలేసి ఎండిపోయేలా చూడడంలో కృతజ్ఞులయ్యారు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు ఏయు పైన. కళావిహీనంగా రుషికొండ బీచ్, క్రీడా పరికరాలు తుప్పు, నీటి నాణ్యత అనుమానమే, ఎవరూ రాకుండా ఉండాలనే ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం రుషికొండ బీచ్ పై అంటూ ఒక ప్రధాన వార్తని వీళ్ళు ప్రముఖంగా ప్రచురించారు బాటం ఐటమ్గా. ఇక ఆంధ్రప్రభ విషయానికి వస్తే జస్ట్ 1 వీక్, ఈ రోజు మాదిరిగానే ఈ రోజు కూడా ఈ వార్త వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. ఎన్నికలు అయిపోయి దాదాపు చాలా రోజులు గడుస్తున్న నేపథ్యంలో మరి
ఒక వారం రోజుల్లో కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో జస్ట్ 1 వీక్ అంటూ క్యాప్షన్ పెడుతూ వీళ్ళొక వార్తని ప్రధానంగా ప్రచురించారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతుంది. ఒక వారం రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ ఉంది అనే విశ్లేషణాత్మకంగా వీళ్ళు ఒక ఆర్టికల్‌ని రాశారు. కౌంటింగ్ సన్నాహాలు, తిరుగు ప్రయాణాల్లో అభ్యర్థులు, ఏజెంట్లతో ఇక సమీక్షలు, సమావేశాలు, ఫలితాలపై టెన్షన్, ఎవరి నమ్మకం వారిదే అంటూ జస్ట్ 1 వీక్ అనే పేరుతో ఒక వార్తను వీళ్ళు రాశారు. పేరు మినరల్, నీరు కెమికల్. మీరు తాగేవి మినరల్ వాటర్ కాదు, గలీజ్ నీళ్లు. మాఫియా ముఠాలల్ నీళ్ల దందా. వడపోత నీటికే మినరల్ ముసుగు. బిఎస్ఐ అనుమతి లేకుండా విక్రయాలు. కోట్లలో నడుస్తున్న వ్యాపారం. నగర శివార్లలో మినరల్ వాటర్ దందా అంటూ వీరొక ప్రధానంగా ఒక వార్తను రాశారు. పేరు మినరల్, నీరు కెమికల్ అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ఇక ఈనాడు పేపర్ విషయానికి వస్తే విశాఖ జిల్లా ఎడిషన్లో వీరేం రాశారో చూద్దాం. రహదారిలో దర్జాగా నిర్మాణాలు, అంటే రహదారుల్లో కూడా ఆక్యుపై చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు అన్నది వీళ్ళు ప్రధానంగా రాశారు. కాసులు తీసుకొని పట్టించుకొని ప్రణాళిక అధికారులు, ఫిర్యాదులు వస్తే నోటీసులు ఇచ్చి అడావుడి, తిరిగి మళ్లీ నిర్మించుకుంటూ ఉచిత సలహాలు. వైకాపా కార్పొరేటర్ల అండతో భారీగా అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. మద్యం విక్రయం నగదు రహితం, అంటే మద్యం షాపులకు వెళ్ళి తప్పనిసరిగా డబ్బులు చెల్లిస్తే మాత్రమే మద్యం ఇస్తాము, ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు లేకపోతే మద్యం ఇవ్వం, కార్డులు, ఫోన్ పేలు ఇలాంటివి ఏమీ చెల్లవు అన్నది ఈ వార్త యొక్క సారాంశంగా వీళ్ళు రాశారు. మద్యం విక్రయాల్లో నువ్వు పోదురుగాకే నాకేంటి అన్న చందంగా ఉంది ప్రభుత్వం తీరు. నిన్నటి వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఫోన్ పే, గూగుల్ పే వెళితే మద్యం అమ్మేవారు కాదు, నగదు రూపంలో చెల్లిస్తేనే మద్యం ఇచ్చేవారు. డిజిటల్ పేమెంట్లు కూడా జరగకుండా నగదును పక్కదారి పట్టిస్తూ అంటూ ప్రతిపక్షాలు ఆరోపించిన చీమ కుట్టినట్టు కూడా స్పందించలేదు అంటూ వీళ్ళు ఈ వార్తని ప్రధానంగా ప్రచురించారు. ఇక సాక్షి దినపత్రికలో విశాఖ జిల్లాలో వచ్చిన వార్తలు ఏమిటి అన్నది ఒకసారి చూద్దాం. అని ఒక వార్త రాశారు. అంటే అస్తవ్యస్తంగా విశాఖ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు, అంటే అందరూ నోళ్లు నములుకుంటున్నారు అంటున్నారు అనే విధంగా వీళ్ళు ఒక వార్త రాశారు. గత ఏడాది జూన్లో పనులు ప్రారంభించిన రైల్వే బోర్డు ఇప్పటికీ పిల్లర్ల స్థానంలోనే ఉన్న పనులు, సక్రమంగా పనులు జరగక ప్రయాణికుల ఇబ్బంది, కనీసం పట్టించుకొని వాల్తేరు డివిజన్ అధికారులు అంటూ విశాఖ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న పనుల పైన వీళ్ళు ఒక ఆర్టికల్ ని ప్రధానంగా బ్యానర్ ఐటమ్ గా రాశారు. పారదర్శకంగా ఓట్లు లెక్కింపు అంటూ ఒక వార్తను రాశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి అంటూ జిల్లా కలెక్టర్ అధికారులని ఆదేశించి కొన్ని సూక్తులు కూడా చేసినట్లు ఈ వార్త సారాంశం. శిక్షణా సదస్సులో జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఈ విషయాల్ని చెప్పినట్లు సాక్షి దినపత్రిక ప్రధానంగా వార్త రాశారు. పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించాలని, అధికారులందరూ సమాయత్తంగా ఉండాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లికార్జున పేర్కొన్నారు. జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియపై గుడా చిల్డ్రన్ ఎరీనాలో సోమవారం నిర్వహించిన ఒక్కరోజు శిక్షణా సదస్సులో జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఈ విషయాలను చెప్పినట్లు వీళ్ళు ప్రముఖంగా ప్రచురించారు. ఎన్బిఏ గుర్తింపు సాధనలో మనమే నెంబర్ 1 అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ఉన్నత స్థానాలతో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ నాగమణి గారు ఈ విషయాన్ని వెల్లడించినట్టు ఈ దినపత్రిక రాశారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేటెడ్ సాధించడం అందని ద్రాక్ష లాంటిదని భావించిన వారికి ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతి ఆదర్శంగా నిలుస్తుందని, పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించే కోర్సులన్నిటికీ ఎన్బిఏ సాధించడం ఒక వరంలా భావిస్తారని కమిషనర్ నాగరాణి తెలిపినట్లు వీళ్ళు ప్రముఖంగా ప్రచురించారు. చూసారుగా ఇప్పటి వరకు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, విశ్లేషణలు. రేపు ఇదే కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. మీ శివప్రసాద్. నమస్కారం.